ఆర్వి నరసింహారావు ఆయన పేరు. రాళ్లపల్లి వెంకట నరసింహారావు. ఓహో! ఎక్కడ ఉంటారంటే సీతాఫలమండిలో ఉంటారు. ఆయనకి పెళ్ళయి అప్పటికి 14 రోజులైంది. అయ్యో! నెల రోజులు కూడా అవ్వలేదు. 16 రోజుల పండగ లోపలే. అదే. నేను అదే చెప్తుండేవాడిని అమ్మతోటి, రాళ్లపల్లి గారి మిస్సెస్ తోటి. ఆ! మీకన్నా జస్ట్ 14 రోజుల తర్వాతే జాయిన్ అయ్యామ్మ మీ ఆయన జీవితంలోకి. సార్ ఇట్లాగా ఓ నాటక సంస్థ పెట్టామండి, మీరు వచ్చి. సరే అన్నాడు, వచ్చాడు, మాట్లాడాడు, అయిపోయింది. మేము రిహార్సల్కి వెళ్తుండేవాళ్ళం, చూస్తుండేవాళ్ళం తప్ప మమ్మల్ని ఎప్పుడు పిలిచి నాటకంలో వేషం వేయమని అనలా ఆయన. ఓహో! ఇదేమిట్రా మనం అంటే మనం ఇట్లా మనం ఎందుకు మరి రోజు వెళ్ళడం ఎందుకు ఆయన దగ్గరికి అని అప్పట్లో కాదు ఇప్పుడు కూడా వినాయక చవితి పందిళ్ళు ఉంటాయి కదా, పందిళ్లలో ఈ కామెడీ చేసి డ్రామ్స్లు చేసి ఇట్లాగే పాటు నాటకాలు స్కిట్స్ వేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అవును. మేమేం చేసామంటే మేము ఒక స్కిట్ 2-3 స్కిట్ తయారు చేసి సీతాఫలమంలో 8 నంబర్ గల్లీ అని ఒకటి ఉంటుంది. చాలా పెద్ద వినాయకుడిని పెట్టి అక్కడ ముందు స్టేజ్, దాని మీద పర్ఫార్మెన్స్. మా ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ 15 రూపాయలు. ఓహో! అది మేకప్కి వాటికి. కానీ వెళ్ళేటప్పటికి నాటకాలు వేయడం చూడడం వాళ్ళకి అలవాట్లేదు, వేయడం అలవాట్లేదు. ఏదో టీం వస్తుంది వేయండి అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఇలా కర్టెన్ కట్టేశాడు ముందు కర్టెన్ వేయండి అన్నాడు. ఏం వేయమంటారు, అదే పొజిషన్ చేస్తారు కదా. వాడు సినిమా అనుకుంటున్నాడు. సినిమా కాదురా బాబు, నాటకం అంటే మేమే ఫిజికల్గా వేస్తాము, ఆ కర్టెన్ తీసేయి అని నాటకం ప్రారంభించాం.